లక్ష్మి రౌడీల నుండి తప్పించుకొని పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి లక్ష్మికి నీరసంగా అనిపించి ఆగి వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. పండు, విహారి కూడా అటువైపుగానే వెళ్తారు, కానీ లక్ష్మిని గమనించుకోకుండా వెళ్ళిపోతారు. ఇంకా అలా లక్ష్మి పరిగెడుతూ ఒక దగ్గర ఆగినప్పుడు మళ్ళీ రౌడీలు లక్ష్మిని వెంబడిస్తూ ఉంటారు. ఇంకా అలా లక్ష్మి వాళ్ళని చూసి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి అక్కడ రోడ్డు క్లోజ్ అయి ఉంటుంది, డెడ్ ఎండ్ ఉంటుంది. ఇంకా లక్ష్మి ఏం చేయాలో అర్థం కాక అక్కడ భయపడుతూ నించొని ఉంటుంది. ఇక రౌడీలు ఇద్దరు లక్ష్మి దగ్గరికి వచ్చేసరికి భయపడి బ్యాగ్ కింద పడేస్తుంది. ఇక్కడ రోడ్డు కూడా లేదు, దారి కూడా లేదు, ఎక్కడికి వెళ్తావే, దొరికిపోయావు, పదవే అంటూ లక్ష్మి మీద చేయి వేయబోతూ ఉంటే అప్పుడే ఆ పెద్ద ఆవిడ వీళ్ళని ఫాలో అవుతూ వచ్చి పెనం తీసుకొని వాళ్ళని గట్టిగా కొడుతూ ఉంటుంది. మిమ్మల్ని చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా, అందుకే మిమ్మల్ని వెంబడిస్తూ ఇక్కడి వరకు వచ్చాను. రే వెంకయ్య, సుబ్బయ్య రండిరా అని అందరినీ పిలుస్తూ ఉంటే, రే ఈ ముసళ్ళు అందరినీ పిలుస్తుందిరా, పదరా వెళ్దామని ఆ రౌడీలు ఇద్దరు తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అమ్మ నీకేం కాలేదు కదమ్మా అని లక్ష్మి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటే, థ్యాంక్స్ అమ్మా అని లక్ష్మి చెప్తుంది. ఇంకా అలా ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అంటే, గమ్యం లేని ప్రయాణం చేస్తున్నానమ్మా నేను అని లక్ష్మి చెప్తుంది. అసలు ఏం జరిగిందమ్మా, ఎవరు నువ్వు అని అడిగితే లక్ష్మి ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది. సరేలే అమ్మా, పదమ్మా ఇంటికి వెళ్దాం అని అంటే, వద్దమ్మా మీకెందుకు శ్రమ అని లక్ష్మి అంటూ ఉంటుంది. నాకు శ్రమ ఏముందమ్మా, పద వెళ్దాం కానీ అని లక్ష్మి చెప్తూ ఉంటే అసలు పెద్ద ఆవిడ లక్ష్మి వినిపించుకోకుండా, వద్దమ్మా నేను నా దారిన నేను వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తావో కూడా తెలియదు, కడుపులో బిడ్డను పెట్టుకొని ఎంత దూరం అలా వెళ్తావమ్మా, పద నాకు కూడా ఎవరు లేరు, నా మన్మరాల్లాగా ఉన్నావమ్మా, పద నాతో పాటు ఉండు కానీ, నేను ఇంట్లో ఒంటరిదాన్నేనమ్మా, నాకు తోడుగా ఉంటూ కానీ రామ్మా అని లక్ష్మిని బ్రతిమలాడడంతో లక్ష్మి సరే అని ఇంకా ఒప్పుకొని ఆవిడతో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటావమ్మా, నీ బ్యాగ్ తీసుకుని లోపల పెట్టు అని చెప్తూ ఉంటే, థ్యాంక్స్ అమ్మా, నాకు ఇంత హెల్ప్ చేస్తున్నారు మీరు అని అంటూ ఉంటే, ఇంకా నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, నువ్వు నాతో పాటు ఉండమ్మా, ఇంట్లో నా స్వార్థం కూడా ఉందిలే అని అంటూ, నీకు పురుడు పోసి పండంటే బిడ్డని కనే వరకు నువ్వు ఉండొచ్చమ్మా, ఇక్కడ నీ పురుడు బాధ్యత నాది అని చెప్తూ ఉంటే, అమ్మ ఇంత భరోసా ఇస్తున్నావు, ఇంకా నాకు ఆశ్రయాన్ని ఇచ్చావు, నీ రుణం ఎలా తీర్చుకోవాలమ్మా అని బామ్మగారు అని మాట్లాడుతూ ఉంటే, ఏమన్నావమ్మా ఇప్పుడు, నన్ను ఏమని పిలిచావు అంటే, బామ్మగారు అని లక్ష్మి అంటుంది. అదేనమ్మా, నా మనవరాల్లాగా ఉన్నామని చెప్పాను కదా, ఇదిగో నా మనవరాలు తనే అని ఒక ఫోటోని చూపిస్తుంది. తను చనిపోయి ఉంటుంది, తనకి అర్ధాయుషో ఏమో తొందరగానే దేవుడు తీసుకెళ్ళిపోయాడమ్మా, నన్ను ఒంటరిదాన్ని చేశాడు, తన పేరు లక్ష్మి అని చెప్తూ ఉంటే, అవునా అని లక్ష్మి వింటూ ఉంటుంది. ఇంతకీ నీ పేరేంటమ్మా అని చెప్తూ ఉంటే, నా పేరు అని లక్ష్మి ఆగిపోయి, నన్ను వెతుక్కుంటూ ఎవరైనా వస్తే నా పేరు తెలిస్తే మళ్ళీ నన్ను వెనక్కి తీసుకొని వెళ్తారు, అందుకే నా పేరు మార్చి చెప్పడమే కరెక్ట్ అనుకుని సిరి అమ్మ అని చెప్పడంతో, సిరి చాలా మంచి పేరు, వెళ్ళమ్మా వెళ్ళు, నాకు టిఫిన్ బండి దగ్గర సాయం చేద్దు కానీ నా స్వార్థం కూడా ఉందని చెప్పాను కదా, అదేనమ్మా నా స్వార్థం అంటే, తప్పకుండా చేస్తానమ్మా బామ్మగారు అని లక్ష్మి చెప్తుంది. పదండి వెళ్దామని అంటూ ఉంటే, లేదమ్మా నేను వెళ్తాను, నువ్వు అలసిపోయి ఉన్నావు కదా, రెస్ట్ తీసుకో అని బామ్మ చెప్పడంతో ఇంకా లక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. మరోవైపు యమున ఇంటి దగ్గర నించొని చాలా బాధపడుతూ అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి కోసం. విహారీకి ఫోన్ చేస్తుంటే విహారీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా అలాగే లక్ష్మి కోసం వెతుక్కుంటూ, కనకం ఎక్కడున్నావు కనకం అని గట్టిగా అరుస్తూ చాలా బాధపడుతూ వెతుక్కుంటూ ఉంటాడు. మరోవైపు సహస్ర రూమ్లో కూర్చొని ఉంటుంది. ఇంకా యమున దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటూ మరీ ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వసుధ వచ్చి యమునని ఓదారుస్తూ ఉంటుంది. ఆ తర్వాత పద్మాక్షి సహస్ర దగ్గరికి వెళ్తుంది. అసలు ఏం జరుగుతుంది ఇంట్లో, బిహారీ గారు 4 రోజుల నుండి ఇంటికి రాలేదు, వాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా అర్థం కావట్లేదు, ఆ లక్ష్మిని వెతుక్కుంటూ వాడు అలా వెళ్ళిపోయాడు, నువ్వేం పట్టించుకోవా, ఇలా సైలెంట్గా కూర్చున్నావేంటి అని అడుగుతూ ఉంటే, అమ్మ ఎన్ని రోజులు వెతుకుతాడు, అది ఎలాగూ దొరకదు, వెతికి బావ నిరాశ నిస్పృహలతో ఇంటికి తిరిగి వస్తాడు, ఏం పర్వాలేదమ్మా అని సహస్ర చెప్తూ ఉంటే, ఏమోనే అని పద్మాక్షి చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత లక్ష్మి ఆ పెద్దవాడికి టిఫిన్ బండి దగ్గర హెల్ప్ చేస్తూ ఇద్దరు కలిసి పని చేసుకుంటూ ఉంటారు. ఈవినింగ్ అయిన తర్వాత కూడా లక్ష్మి ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఉదయం అయిన తర్వాత కూడా విహారీ, పండు, చారుకేశ అలా రోడ్డు పైన వెతుకుతూ లక్ష్మి కోసం తిరుగుతూనే ఉంటారు. ఇంకా విహారీ, పండు, చారుకేశ ఇంటికి వస్తారు. విహారీ మాత్రం కారులో అలానే తిరుగుతూ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. సడన్గా విహారీకి అసలు లక్ష్మి ఇంత సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనిపించి ఆలోచిస్తూ ఉంటే భుజంగం గుర్తుకు వస్తాడు. పోలీస్ స్టేషన్ కోర్టు దగ్గర పోలీసులు భుజంగాన్ని తీసుకుని వెళ్తూ ఉంటే వీళ్ళకి వార్నింగ్ ఇచ్చి ఉంటాడు కదా, మీ అంత చూస్తాను అని చెప్పి ఇంకా గుర్తు చేసుకొని వెంటనే
భుజంగం దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు భుజంగం ఏమో పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్తో మాట్లాడి ఫోన్ తీసుకొని ఒక రౌడీకి ఫోన్ చేస్తాడు. రే నేను భుజంగంని మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటే, చెప్పన్నా నీ దగ్గర ఫోన్ ఎక్కడదన్నా, నువ్వు స్టేషన్లో ఉన్నావు కదా అంటే, అదంతా తర్వాత చెప్తాను కానీ ఆ లక్ష్మి కనిపించట్లేదంట. విహారీ వెతుకుతున్నాడంట. వాడికన్నా ముందు నువ్వు కనిపెట్టి దాన్ని చంపేసేయరా అని అది చెప్తూ ఉంటే, అది కాదన్నా తన పేరు పట్టుకొని నేను ఎక్కడైనా వెతకాలన్నా, ఎలా వెతకాలి అంటే నువ్వేం చేస్తావో ఎంత డబ్బు ఖర్చు పెడతావో తెలీదు, లక్ష్మిని మాత్రం వెతికి పట్టుకురా అని భుజంగం చెప్పడంతో అలాగే అన్నా అని అతను ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత విహారీ పోలీస్ స్టేషన్కి వచ్చి కానిస్టేబుల్తో మాట్లాడతాడు. సార్ అంతా సెట్ చేశాను, తొందరగా రండి సార్ అని చెప్పి కానిస్టేబుల్ భుజంగం ఉన్న సెల్లోకి అక్కడికి తీసుకుని వెళ్తాడు. రే భుజంగం అని విహారీ పిలవడంతో, రే వచ్చేవారా అని, నీ లక్ష్మి కనిపించట్లేదట కదా అని అంటూ ఉంటే, ఏం చేసావురా నా లక్ష్మిని ఏం చేసావు అని విహారీ అరుస్తూ ఉంటాడు. ఇంకా భుజంగం గొంతు పట్టుకొని మరీ చెప్తూ ఉంటే, నేనేం చేయడం ఏంట్రా, నేనేం చేయలేదు, దీనికి నాకు ఏ సంబంధం లేదు, కానీ తన కోసం నువ్వు బాధపడుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా, నీ బాధకి కదా నేను కోరుకున్నది అని భుజంగం అంటూ ఉంటే, ఇన్ని రోజులు నేను నా ఓపికను చూసావు, ఇప్పుడు నా కోపాన్ని చూస్తావురా, అనవసరంగా చచ్చిపోతావు, చెప్పు నా లక్ష్మిని ఏం చేసావో చెప్పు అంటే, చెప్పాను కదా నువ్వు ఎన్నిసార్లు అడిగినా నేనేం చేయదని, నేను ఎలా చేశానని చెప్తాను, లక్ష్మి ఎక్కడ ఉందో నాకు తెలియదు, దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు లక్ష్మి మిస్ అవ్వడానికి అని భుజంగం చెప్పడంతో విహారీ ఇంకా తనకేమైనా జరగాలి నీ అంత చూస్తానురా అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విహారీ లక్ష్మి కోసం పిచ్చివారిలా తిరుగుతున్నాడు. దానికోసం వీడు ఏదైనా చేసేలా ఉన్నాడు, ముందు నేను పట్టుకోవాలి, వీడు ఏడుస్తూ ఉండాలి ఇలానే జీవితాంతం అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత యమున విహారీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. 5 రోజులైంది లక్ష్మి కనిపించక, అయినా విహారీ ఇంకా ఇంటికి రాలేదు. రాత్రి పగలు మొత్తం బయటే తిరుగుతూ ఉన్నాడు. ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటే, వదిన నువ్వు వాళ్ళ కోసం ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు వదిన, వస్తాడులే అని వసుధ చెప్తూ ఉంటుంది. అప్పుడే విహారీ కార్ తీసుకొని లోపలికి వస్తాడు.